హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎవరైనా గెస్ట్ చేయండి ఈరోజు ఏం చేస్తున్నానో. ఇక్కడ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఆనియన్స్, టమోటా, జింజర్ అండ్ గార్లిక్ అన్నీ తీసుకుంటున్నాను. సో వీటన్నిటిని వలిచి అండ్ కట్ చేసి పెట్టేసుకుంటానండి. వెల్లుల్లి పొట్టంతా తీసేస్తున్నానండి. ఇక్కడ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు. అలాగే ఆనియన్స్, టమోటోస్ కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత జింజర్ కూడా అంతే, పైనంతా క్లీన్ చేసేసి దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో దానికి ఇదిగోండి ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసేటప్పుడు నేను క్లిప్ ఏమి యాడ్ చేయలేదు, లెంత్ అవుతుందని. సో ఇదిగో ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో వీటిని ఆయిల్లో ఫ్రై చేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇంట్లో క్యాషెస్ అన్నీ అయిపోయాయి. అందుకోసం నేను ఫ్లిప్కార్ట్ మినిట్లో ఆర్డర్ చేశాను. సో దాంతోపాటు నాకు ఫ్రీగా అవకాడో కూడా వచ్చింది ఈరోజు. లైక్ 1 రూపీ డీల్ అండి, ఫ్రీ ఏం కాదు. ఈ డీల్కి లైక్ మినిమం 199 రూపీస్ అండి. సో 199కి నేను క్యాషెస్ అనేది ఆర్డర్ చేస్తే, సో ఇదిగో ఇక్కడ 1 రూపీ డీల్ నాకు అవకాడో వచ్చిందండి, అంతే. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర కూడా తీసేసుకున్నాను. సో దాన్ని కూడా మంచిగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి కొంచెం వేడయ్యాక సో మేము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా అండ్ జింజర్ గార్లిక్ అవన్నీ యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1 బై 1 ఏమి వేయడం లేదు. సో అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవడానికి వేసేసానండి. సో మీకు కావాలంటే 1 బై 1 ఫస్ట్ ఆనియన్స్, తర్వాత జింజర్ గార్లిక్ అవన్నీ ఫ్రై అయ్యాక మీరు టమోటాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అలా ఏమీ యాడ్ చేయకుండా ఒకేసారి అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోకి మీరు ఒక ఎలాచి, దాల్చిన చెక్క కొంచెం అండ్ 2 లవంగాలు యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోనే మీ దగ్గర సోంపు ఉంటే సోంపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేశాక దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు సో వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు క్యాష్యూస్ కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేశాక మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నట్టు, ఇది వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ఫ్రై అవ్వాలి. సో దాని తర్వాత నేను పక్కన పెట్టుకున్నా కదండి కొత్తిమీర, దాన్ని కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసేయండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి. తర్వాత దీన్ని సో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా మంచిగా లైక్ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలండి. టుడే స్పెషల్ వచ్చి పన్నీర్ హైదరాబాదీ చేస్తున్నానండి. హైదరాబాదీ స్టైల్ పన్నీర్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి చపాతీస్ చాలా బాగుంటాయండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పన్నీర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. సో దీన్ని మంచిగా వాష్ చేసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే ఆ విధంగా కట్ చేసేసుకోండి ఈ పన్నీర్ని. నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నేను గీ అండ్ బటర్ యాడ్ చేసేసుకున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో మా ఇంట్లో గీ అండ్ బటర్ ఉంది కాబట్టి నేను గీ బటర్ యూజ్ చేశాను. వైట్ కలర్లో ఉండేది బటర్ అండ్ ఎల్లోయిష్గా ఉండేది గీ. ఇందులోకి పన్నీర్ని కట్ చేసిన చిన్న చిన్న ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. లైక్ గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలండి. కొంచెం మీకు 10 మినిట్స్ వరకు పడుతుంది టైము. పన్నీర్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. సో మీరు ఇలా టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి టర్న్ చేసుకోండి, లేకుంటే అవి పగిలిపోతాయి. కొంచెం కేర్ఫుల్గా అన్ని వైపులా మీరు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఫ్రై చేయకుండా డైరెక్ట్ కర్రీలో కూడా యాడ్ చేయొచ్చండి. సో నేను ఈరోజు ఈ విధంగా ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయండి. సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం గోల్డెన్ బ్రౌన్గా రావాలి. సో దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఫైనల్గా ఈ విధంగా వచ్చేయాలండి. ఇప్పుడు ఇంకా అదే కడాయిలో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను.
వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను, ఆ క్లిప్ నేను తీసుకోలేదు. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఇదిగోండి ఇక్కడ జింజర్ గార్లిక్, ఆనియన్ అండ్ టమోటాస్. సో ఇక్కడ టమోటాస్ వీటన్నిటి ఫ్రై చేసేటప్పుడు గ్రీన్ మిర్చి కూడా నేను యాడ్ చేశాను, ఆ క్లిప్ కూడా మర్చిపోయాను, సారీ అండి. ఈ మసాలా ఒకటి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మంచిగా 5 మినిట్స్ వదిలేయండి. సో 5 మినిట్స్ వదిలేసిన తర్వాత దీంట్లోకి మీరు కొన్ని మసాలాస్ యాడ్ చేయాలండి. జీలకర్ర యాడ్ చేయాలి, ఇదిగోండి జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఫైనల్గా కసూరి మేతి అండి, దీన్ని కూడా యాడ్ చేసి 5 to 10 మినిట్స్ వదిలేయండి. ఇదిగోండి మంచిగా తిప్పేసేసుకొని 5 to 10 మినిట్స్ వదిలేయండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని 5 to 10 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు మీరు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ కానీ ఏదైనా సరిపోయిందో లేదో చూసేసుకొని కొంచెం ఇదిగోండి ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా సో చాలా బాగా మంచిగా కుదిరింది. సో అందుకోసం నేను ఇక్కడ ఫైనల్గా పన్నీర్ అనేది యాడ్ చేస్తున్నాను. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత కూడా మీరు ఒక 5 to 10 మినిట్స్ వదిలేయాలి మిక్స్ చేసి. ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు చాలా అంటే చాలా చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ ఏమంటే మీరు మిక్సీ చేసుకుంటారు కదా మసాలా, అది చాలా అంటే చాలా మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి. ఇదిగోండి ఫైనల్గా ఇక్కడ కొత్తిమీరతో నేను గార్నిష్ చేసేస్తున్నాను. ఇంతే అండి ఈ రెసిపీ. ఇది పన్నీర్ హైదరాబాదీ పన్నీర్ స్టైల్ గ్రేవీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మేబీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో లెంతీగా అనిపించవచ్చు, బట్ ఏం లెంతీ లేదు, చాలా అంటే చాలా సింపుల్. నేను చూపించినట్టు మీరు మెత్తగా లైక్ పేస్ట్ లాగా అది మసాలా అంతా చేసేసుకొని సో దాన్ని ఇదిగోండి పోపు వేసుకుంటారు కదా, సో అలా పోపులాగా వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు ఇప్పుడు నేను చూపించాను కదా ఆ గ్రేవీలోకి ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేయొచ్చండి వితౌట్ ఫ్రై, వాటిని ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలా కూడా చేయొచ్చు. సో నేను ఫ్రై చేసుకొని చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇదిగోండి నేను ఇక్కడ తింటున్నాను, ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. అండ్ ఫైనల్లో కొన్ని క్లిప్స్ లైక్ పన్నీర్ గ్రేవీది క్లిప్స్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. ఎవరైనా నా ఛానల్ని ఈ వీడియో చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అండ్ డైలీ నేను 2 షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇదిగోండి ఇక్కడ నేను కొన్ని పిక్స్ అనేది యాడ్ చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది ఈరోజు పన్నీర్ కర్రీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి పన్నీర్ గ్రేవీ విత్ చపాతీసు. ఇంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.